వచ్చి గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. 10-15 నిమిషాలు మరి గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ప్రిపేర్డ్ ప్రార్థిస్తూ ఉన్నాము. అయ్యగారికి సమయం ఇద్దాం ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానము కలుగును గాక. హల్లెలూయా. మంచిది, చక్కటి అవకాశం ఇచ్చిన స్థానిక సేవకులు యాకోబయ్య గారికి, యేసేపయ్య గారికి, అమ్మగారికి, స్థానిక సంఘమునకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, ఆత్మీయ గురువులు సురేష్ గారికి, నాతోటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక సువార్త సభలో కూడికలు ఏర్పాటు చేసిన మరి ప్రాంత సంఘ బిడ్డలకు కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక 15 నిమిషాలు గ్రీటింగ్స్ అందించమన్నారు. ప్రభుత్వమైతే కొద్ది నిమిషాలు నేను యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేసి నాకు ఇచ్చిన సమయాన్ని నేను అధ్యక్ష వారికి అప్పగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ కూడుకున్న మరి దైవజనులు, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని ప్రజలందరికీ కూడా నా వందనాలంటే, ఈరోజు మనము నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఇలా కలుసుకొని మరి ఒక్కసారి ప్రాంతంలో దేవుణ్ణి మహిమపరచడం నిజంగా అది దేవుడికి ఎంతైనా మహిమ. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా కూడా ఎంతోమంది 24వ సంవత్సరంలో మనకంటే నీతిమంతులు, పరిశుద్ధులు, గనులు, చాలా కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వారు కూడా ఈరోజు చూడలేదు. అల్పులమైన మనల్ని దేవుడు ప్రేమించి ఆయన యొక్క దివ్యమైన కృపచేత మనకు చక్కటి నూతన సంవత్సరం ఇచ్చాడు. అందరం కూడా నూతన సంవత్సరంలో మనమందరం కూడా చాలా సంతోషంగా అడిగి పెట్టాము. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎంతకాలం అవుతుందో తెలుసా? ఎంతకాలం అవుతుందమ్మా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితమే కాదు, కానీ ఈ భూమి పుట్టక మునుపు కూడా ఆయన ఉన్నవాడు, అనువాడని లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనకి వెనుక ఫ్లెక్సీ మీద కూడా మేము పునరుద్ధరుడైన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సభలకు వచ్చిన వారందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలనేది నా ఆశ. చాలా సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు వారి గురించి బోధన వింటూ ఉన్నాం. చాలామంది సేవకులు మరి యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాముఖ్యతను గురించి చాలామందికి చాలా విషయాలు తెలిసినప్పటికీ కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఒక క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు వారు పలానా కులానికి సంబంధించిన దేవుడు, పలానా మతానికి సంబంధించిన దేవుడు, పలానా వర్గానికి సంబంధించిన దేవుడని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ రాత్రి కాలము ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ఈ గ్రామ ప్రజలందరికీ కూడా గొప్ప శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక కులానికి మాత్రమే కాదు, ఒక మతానికి మాత్రమే కాదు. బైబిల్లో ఒక మాట ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. ఇరిమియా గ్రంథం చదువుదాం. ఇరిమియా గ్రంథంలో ఒక మాట చదువుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 32వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఇరిమియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు వారు సర్వశరీరులకు దేవుడు. 2024 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు వారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన దేవుడు కాదు. సర్వశరీరులకి ఈ భూమి మీద దాదాపుగా 800 కోట్ల జనాభా పైగా ఉన్న ఈ ప్రపంచం మొత్తం కూడా దేవుడు, అందరికీ కూడా దేవుడు. ఆయన నమ్మిన వారందరికీ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తా. దేవునికి స్తోత్రం. ఈ విషయం తెలియక చాలా మంది ఒక కులానికో ఒక మతానికో పరిమితి చేశారు యేసుక్రీస్తు వారిని. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను సర్వశరీరులకి దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి దేవుడిగా వచ్చాడు. సశరీరుడిగా లోకానికి మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు.
ఎందుకోసం వచ్చారనేది కూడా చాలామంది చెప్పారు. క్రిస్మస్ సీజన్లో చాలామంది చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాడు, ఎక్కడ ఉంది ఆయన వచ్చాడు అనేది చాలా మంది సేవకులు చెప్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయం. యేసుక్రీస్తు వారు సర్వశరీరులకి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆ ప్రజల కొరకు ఈ లోకానికి దేని కొరకు వచ్చాడు అనేది అందరికీ తెలుసండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. ఆయన ఈ భూమి మీద తన యొక్క ప్రజల కొరకు ఆయన వచ్చాడు. దేని కొరకు వచ్చాడంట? ఈ లోకంలో మనలాగా ఆస్తులు సంపాదించుకోవడానికో, లేదా ఈ లోకంలో మనలాగా పేరును ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో, లేకపోతే ఒక అధికారిగా ఒక రాజకీయ వేతగా ఎదగాలని కాదు యేసుక్రీస్తు వారు వచ్చింది. దేని కొరకంట? ప్రియమైన దేవుని బిడ్డారా, మనందరికీ తెలుసు. ఇక్కడ సేవకులందరూ కూడా ఉన్నారు. ఆ వాక్యము అందరికీ తెలిసినప్పటికీ కూడా నేను పరిచయం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ రాయబడిన మాట చూస్తే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు సర్వశరీరులకు దేవుడిగా ఉన్న ఆ యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికంట. యేసుక్రీస్తు వారే స్వయంగా ఆయన భూమి మీదకి రావాలా? ఆయన దూతలను పంపించవచ్చు. చాలా మంది ప్రవక్తలను పంపించారు, దూతలను పంపించారు, కానీ ఎవరు కూడా ఆ దూతల మాట వినలేదు, ఎవరు నమ్మలేదు. అందుకని దేవుడి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చారండి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి అర్థం కాకుండా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేసిన త్యాగము, ఆయన చూపించిన ప్రేమ, ఈ ప్రపంచంలో ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల్లోనే ఈ ప్రపంచం అంతటా కూడా ఆయన ప్రేమ తెలుసుకోగలిగిందండి. దేవునికి స్తోత్రము. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారండి. ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడు అంటే చాలా మందికి ఆయన మహిమ గురించి కూడా చాలా మందికి అర్థం కాలేదండి. అందుకే పౌలు గారు ఆయన దగ్గరుండి చూసినట్టుగా ఆయన రాస్తారండి. ఫిలిప్పుల పత్రిక రాద్దాము. ఫిలిప్పులకు రాసిన పత్రిక ఒకసారి చదువుదామండి. చిన్న మాట నేను చదివి మీకు వినిపిస్తాను. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదామండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టుకున్న భాగ్యమని